వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మంత్రుల వివాదం ఎంత పెద్ద చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. మీడియాల్లో, వార్తాపత్రికల్లో వారిపైన కథనాలు రావడం, దానిపైన ఏకంగా బట్టి విక్రమార్క గారు స్పందించడంతో ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందని అందరూ ఆలోచించారు. మొత్తానికి ఎలాంటి వివాదం లేదు, కేవలం వారి కోపమంతా టీ కప్పులో తుఫాన్లా మారిపోయిందని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. దీనంతటికీ కారణం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవే అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇటీవల మేడారం పరిధిలో తెలంగాణ క్యాబినెట్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ క్యాబినెట్లో భాగంగా కొన్ని కీలకమైన అంశాలపైన తీర్మానం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడము, అలాగే జిల్లాల పునర్విభజన పైన తీర్మానం చేసుకున్నారు. అది బయటకు చెప్పినప్పటికీ లోపల మాత్రం క్యాబినెట్ మంత్రులైతే తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలు చేసినట్లుగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఈ వివాదాలపైన ఎవరైతే మంత్రుల వ్యవహారం బయటకు వచ్చిందో వారి పర్సనల్ వ్యవహారాలు ఎలా బయటకు వచ్చాయి, ఎందుకు బయటకు వచ్చాయి అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంతో వారిపైన మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇకనైనా ఈ వ్యవహారాలు ఇక్కడితో ఆపేయాలి, లేదంటే మీ వ్యక్తిగత జీవితాలతో పాటు ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వివాదం ఎక్కడ మొదలైందో తెలియదు, కానీ ఇక్కడితో ఆపేయాలని చెప్పేసి ఆయన చాలా నిక్కచ్చిగా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా పలు మీడియా సంస్థలు, ఏ మీడియా సంస్థలు ప్రధానంగా ప్రచురించాయో వాటికి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇకపైన మంత్రుల వ్యవహారం పైన కానీ, లేదంటే దీనికి సంబంధించిన ఏదైతే నైని బొగ్గుల వ్యవహారానికి సంబంధించిన టెండర్ల పైన, ఆ వార్తల పైన కూడా ఇకపై దాన్ని ఫాలోఅప్ న్యూస్లు వేయకూడదని, దానిపైన డిబేట్లు పెట్టకూడదని, ఆ వార్తలు ఈ పత్రికల్లో కానీ ఆ మీడియా సంస్థలో కానీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా యజమానులదే అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన ఆదేశాలు పంపినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే దీని మొత్తానికి కారణం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, స్కీమ్లను, వెల్ఫేర్ స్కీమ్లను చూపించండి తప్ప ఇలాంటి వ్యక్తిగత హననానికి పాల్పడితే ఇది మీడియాకు, సమాజానికి, తెలంగాణకు మంచిది కాదు అని చెప్పేసి ఆయన సందేశాన్ని కూడా ఆయా మీడియా సంస్థలకు పంపించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇకపైన మంత్రులైనా లేదంటే ఇతర ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఏదైనా ఒక పని చేసే ముందు ఖచ్చితంగా ఒక్కసారి సమీక్షించుకోవాలని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాల్సింది పోయి మనలో మనమే ఇలా కీచులాడుకుంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి అంత మంచి పేరు కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది నిజంగా మనల్ని పలచన చేయడానికి వేరేలో రావాల్సిన అవసరం లేదు, మనలో ఉన్న విభేదాలే కారణం. కాబట్టి ఇకనైనా అన్ని వివాదాలను మర్చిపోయి రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం అందరూ సమాయత్తం అవ్వాలని, ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పార్టీకి ఎంతో కీలకము, అలాగే ప్రభుత్వం పైన కూడా ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని చెప్పేసి ఆయన కొన్ని అంశాలను వారితో ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద బట్టి గారి కోపము పాల పొంగే అని చాలామంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు. కానీ బట్టి గారి కోపాన్నైనా లేదంటే ఇతర మంత్రుల ఆవేశాన్నైనా రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ఛానలైజ్ చేశారని, వారి కోపాలను కానీ వారి ఆవేశాలను కానీ అన్నిటినీ బాహటంగా చూపించుకోకుండా ఒక సమయం, సందర్భం చూసి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఎవరు ఈ విషయాల గురించి ప్రస్తావించకూడదు అని చెప్పేసి ఆయన చాలా నిక్కచ్చిగా చెప్పినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఈ నెల 23న తిరిగి రానున్నారు. అప్పటి వరకు ఈ విషయాలపైన అటు మీడియా రంగాల్లో కానీ ఏ ఇతర ప్లాట్ఫామ్లో కూడా ఏ ఒక్కరూ మాట్లాడడానికి వీలు లేదని చాలా ఖచ్చితంగా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ వివాదం పైన ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈ వివాదం ఇక్కడితో సమసిపోయేలా అందరూ మెసులుకోండి, ఇదే అందరికీ మంచిది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ వ్యవహారము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇక్కడితో ఫుల్ స్టాప్ కావాలని ఆయన చాలా క్లియర్గా చెప్పినట్టు అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి ఈ మంత్రుల వ్యవహారం ఇక్కడితో ఆగిపోతుందా, లేదు అంటే ఈ వివాదం పైన మరెవరైనా మాట్లాడతారా, ఇంతకీ ఆ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మంత్రోపదేశాలు చేశారు, ఏ దానిపైన హామీ ఇచ్చారు, అలాగే నైని బొగ్గుల వ్యవహారం పైన ఆయన నిజంగా వారితో మాట్లాడారా, దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూర్చొని చర్చిద్దామని చెప్పారా అన్న కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పుడు బయటకు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతిదాడి చేయడం అయితే మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇదివరకే బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టి ఆ నైని బొగ్గుల వ్యవహారంపై బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కొట్లాడుకుంటున్నారు, వారి మధ్య
చిచ్చు రగులుతుంది అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఇక్కడితోటే ఆగిపోతుందా, లేదంటే బీఆర్ఎస్ పైన కౌంటర్ ఇచ్చే క్రమంలో మరొకసారి ఈ వివాదం బయటికి పొంగుతుందా అనేది వేచి చూడాలి.